ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు నచ్చినట్టు ఉండాలని గొంతు చించుకోవడం కాదురమ్మా. ముందు పిల్లలకి నచ్చేలా మనం ఉంటే అప్పుడు మనకి నచ్చేలా వాళ్ళు ఉంటారు. వారికి నచ్చేలా ఉండటానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నించావా? కనీసం ఏ రోజైనా వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా? తినేటప్పుడు వాడి గురించి డిస్కషన్ ఎందుకు? తినండి ముందు. అయ్యో, కడుపు నిండిపోయింది. తినకుండా ఏంటండి? పుట్టినరోజు నాడు వాడు తిన్నాడో లేదో అని ఆలోచించకుండా వాడి గురించి డిస్కషన్ ఏంటి? తినండి అని నువ్వు అన్నావంటే కడుపు నిండిపోయింది. వాడు ఎదురుగా ఉన్నా వాడి గురించి మాట్లాడినా ప్రశాంతత ఉండదు. తినండి. అంటే ఇంట్లో ప్రేమకి వాల్యూ లేదన్నమాట. అయితే దీన్ని వాడుకోవాలి. కొంచెం మెల్లగా తినాలి కదా. ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైందన్నా. ఆకలి అనాథలు అన్నదమ్ముళ్ళు బాబు. ఒకరిని వదిలిపెట్టి ఒకరుండలేరు. అరే, నీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పరా, నేను మంచి హోటల్కి తీసుకెళ్తాను. మాకు పుట్టినరోజులు తెలియవుగా. అందుకే ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే అది మా పుట్టినరోజులా ఆనందపడతాం. సరే తిను. ఊరి మధ్యన ఇంత కష్టం ఉంటే ఇదెవరికి కనిపించదా చాం? అమ్మా నాన్నల గురించి ఆలోచించే తీరికే లేదు చాలా మందికి. ఇంకా అనాథల గురించి ఎవరు ఆలోచిస్తారు బాబు? మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడే వీళ్ళు కడుపు నిండా తినేది. ఆశ్రమంలో వాళ్ళు పెట్టరా? పెట్టాలని వాళ్ళకి ఉన్నా అందరి కడుపు నింపేంత ఆర్థిక పరిస్థితి వాళ్లకుండాలి కదా బాబు. వీళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి చా. చేసే మనసుండే వాళ్ళ దగ్గర డబ్బుండదు బాబు. డబ్బున్న వాళ్ళందరికీ పెట్టే మనసుండదు. థ్యాంక్స్ శ్యామ్. కష్టంలో కలిసుండే వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ కడుపు నిండా ఆకలితో కన్నీళ్లతో కలిసుండే వాళ్ళని మొదటిసారి చూస్తున్నాను. వీలైనప్పుడల్లా ఇక్కడికి వద్దాం. మనం చేయగలిగిందే చేద్దాం. అలాగే బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.